మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయకాలపు వాక్య ధ్యానాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఆ సిరీస్ లో భాగంగా ఈ దినము సంఖ్యాకాండంలో నుంచి ఒక సంఘటనలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి మోసే 40 దినాలు వేగు చూడటానికి గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 గోత్రాల్లో 12 మందిని కానాను దేశానికి మరి వేగు చూడటానికి పంపించారు. 40 days వారు అక్కడ పరిస్థితులని చూసి తిరిగి వచ్చి మోషేకు రిపోర్ట్ ఇస్తున్న సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని ధ్యానం చేద్దాం. అది 10 గోత్రాల వారు నిశ్చయంగా ఇది పాలు తేనెలు పారే ప్రాంతమే, ఎటువంటి డౌట్ లేదు. కానీ అక్కడ భారీ దేహదారుఢ్యం గల వారు ఉన్నారు. వారిని జయించడం ఇంపాసిబుల్. అనాకీలు నెఫీలు ఉన్నారు. వారి కంటికి మనం మిడతలా ఉంటాం, వారి చేతిలో మనం చచ్చిపోతాం అని ఒక రాంగ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. చదువుదాం వచనం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం. అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాక వంశపు నెఫీలీయులు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వల్లే ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటమనిరి. వారి చేతిలో మనం చచ్చిపోతాం, మరి తిరిగి ఐగుప్తు వెళ్ళడం మంచిది, గో బ్యాక్ టు ఈజిప్ట్ అనేటువంటి ఒక నినాదంతో వారు వచ్చి అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ఏడుపులు పెడబబులతోటి, ఘోరమైనటువంటి విలాపాలతోటి, అయ్యో మనం ఐగుప్తులో ఉన్నా కూడా బాగుండేది అనేటువంటి ఫీలింగ్తో ఏడుస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి యెహోషువ కాలేబు వీరు ఇద్దరు మాత్రం మంచి రిపోర్ట్ ఇచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వచనం చదువుకున్న 14వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించినట్లుగా ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు పారే ప్రవహించే దేశము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది యెహోషువ కాలేబులు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూశారు. దేవుడు ఏదైతే కానాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి అద్భుత కార్యాలు జరిగించుకుంటూ ముందుకు తీసుకొస్తా ఉన్నాడో ఆ వాగ్దానంలో కూడా చూసి మరి దేవుడు నిశ్చయంగా ఈ దేశాన్ని మనకి ఇస్తాడు అని మంచి గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. వారైతే 10 గోత్రాల వారు అక్కడున్న సమస్యల వైపు చూసి మరి మనం ఇక్కడ ఇది చేరుకోవడం కష్టము, ఇది వల్ల కాని పని, వెనకెళ్ళిపోదామని బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈ సంఘటన పరిశీలన చేసినప్పుడు మరి ఎప్పుడైతే దేవుని వాగ్దానంలో గున్నా దేవుని కళ్ళద్దాల వైపు చూస్తామో దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడిద్ది. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూసి మరి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారో వారికి ఏం జరిగిందో మనం వచ్చినా చూద్దాం. 14వ అధ్యాయం 37వ వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి, అయితే ఆ దేశంలో సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువ, యెఫన్నె కుమారుడు కాలేబులు బ్రతికిరి. చూడండి, వారు తెగులుతో చనిపోయారంట, వీళ్ళు బ్రతికారంట. సమస్యల వైపు చూసినప్పుడు వారు నిశ్చయంగా వారు నశించిపోతారు, దేవుని వాగ్దానం వైపు చూసినప్పుడు వారు బతుకుతారు అనేటువంటి గొప్ప పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. మరి పరిశీలన చేసినట్లయితే మరి కానాను దేశాన్ని వారికి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మర్చిపోయిన వారు దేవుడు వారు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి దేవుడు వారిని మరి కానాను దేశం నడిపించలేదు. దాదాపుగా 40 సంవత్సరాలు వారిని ఆ అరణ్యంలోని తిప్పి హతము చేసి తెగులుతో చనిపోయారు. వాళ్ళు హతము చేసి యెహోషువ కాలేబు మరి వారికి పుట్టిన నెక్స్ట్ జనరేషన్ మాత్రమే మరి ఆ కానాను చేర్చాడు. ఈరోజు నువ్వు నేను దేవుడు మనకు కొత్త నిబంధనల ప్రకారం రక్షించబడి మారు మనసు అనుభవాన్ని పొందుకొని దేవుని బిడ్డ అనుకొని ముందుకు జీవిస్తున్నాం. నీకు నాకు పరలోక రాజ్య వాగ్దానం ఉంది. మనల్ని ఆత్మీయ జీవితంలో మరి ఈ లోకం వైపు ఈ సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూసుకుంటూ ముందుకెళ్తే నిత్య జీవాన్ని పరలోకాన్ని దేవుడు పరమ కానాను మనకిస్తా అన్నాడు. ఆనాటి యెహోషువ కాలేబులు దేవుని వైపు చూసి దేవుని వాగ్దానం వైపు చూసి కానాను దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకున్నారో ఈరోజు కొత్త నిబంధన భక్తులుగా మనం కూడా దేవుని వైపు చూసి ఈ లోకము వాటి ఆశలు ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల వైపు చూడకుండా
దేవుని వైపే చూసి ముందు కొనసాగించబడినప్పుడు నిశ్చయంగా మనం పరలోకాన్ని చేరుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.